పెరుగుతున్న పురుష వంద్యత్వ స్పార్క్ యాక్షన్ 59 A1 ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్షను ముందంజలోకి తెస్తుందని ఆ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ 59 సంస్థ డైరెక్టర్ సిఇఓ వినేష్ గంధియా, డాక్టర్ జ్యోతి ఇతర సిబ్బంది దీన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి ఏఐ వీర్యసేన లైజర్ ను ప్రవేశపెట్టిన సంస్థగా 49 గుర్తింపు పొందిందని డాక్టర్ జ్యోతి తెలిపారు. పురుష సంధ్యత్వం పెరుగుతున్నప్పటికీ తక్కువగా గుర్తించబడిన సమస్యగానే ఉందని చెప్పారు. ప్రారంభ దశలోనే సరైన రోగ నిర్ధారణ జరిగితే ప్రతి జంట సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని వెల్లడించారు. గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో 49 ఇప్పుడు ఖచ్చితమైన ఫెర్టిలిటీకి కొత్త ప్రమాణాల పాటిస్తుందని తెలిపారు. పురుషుల ఫెర్టిలిటీ టెస్టింగ్ ను సాధారణ ఆరోగ్య పరీక్షల మాదిరిగానే వేగవంతంగా, సమర్థవంతంగా మార్చాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. సంతానోత్పత్తి బాధ్యత మహిళలది మాత్రమే కాదు, ఇద్దరి భాగస్వామ్య బాధ్యతగా గుర్తించాలని డాక్టర్ జ్యోతి సూచించారు. మీ అందరికీ తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్లో ఎప్పుడు కపుల్స్, పిల్లలు లేక బాధపడే కపుల్స్కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అనమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లమ్ అని, బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అనమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయడానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్, సో ప్రాబ్లమ్ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్గా వెళ్ళాలని ఆశిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ, మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 25th జూలై లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ అవేర్నెస్ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ సినీ యాక్ట్రెస్ లయ గారు కూడా ఉంటున్నారు. అండ్ దీనివల్ల ఎంతో మంది కపుల్స్కి నిజమైన ప్రాబ్లం తెలుస్తుంది అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అన్నమాట. సో ఆల్సో ఈ మనము లాస్ట్ టైం చేసిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ యూరోప్లో టోటల్ ఏషియాని రిప్రజెంట్ చేసాం. 49 ఫర్టిలిటీ సెంటర్ ఒక అవేర్నెస్కి మనకు అవార్డు కూడా వచ్చింది. సో ఈ అనలైజర్ వల్ల ఎంతో మంది కపుల్స్కి బెనిఫిట్ అవుతుంది. రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్, మేల్స్ దా ఫీమేల్స్ దా అని బ్లేమ్ లేకుండా కరెక్ట్ అయిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా మనకి